వరకు మా అబ్బాయిలో ఒకళ్ళు పాడతో పడగొడితే ఇంకోళ్ళు ఆడతో అదరగొట్టారు. మీ లేడీస్ ఏరి చూద్దామన్నా గానీ కరుపు చూపు మేరలో ఎవ్వరు లేరే. నేనున్నాను. ఓ అదిగో చూసావా, అక్కడ కత్తిలాంటి ఆమె రెడీగా ఉంది పర్ఫామ్ చేయడానికి. ఏం చేయడానికైనా దేన్ని పొందడానికైనా నేనే. గౌతమిని లేపడానికి ఎక్కడి నుంచో కొత్త ఫోర్స్ రావాలి. అవును, కృష్ణ ఎక్కడా? స్కూల్లోనే నువ్వు సీనియర్వి, ఇక్కడ కాదు. మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ నేను చూడాలి. వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. గౌతమి, ఇంకా నీకు నాపై కోపం పోలేదా? అసలు నాపై నీకు కోపం ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈశ్వర్ గారి షర్ట్ వేసుకున్నందుకా, లేక పౌచ్లో ఏముందో చెప్పనందుకా? ఎందుకు గౌతమి? ఎందుకో నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. సర్లే. నీకు గుర్తుందా గౌతమి, స్కూల్లో ఇలాగే మనం మేకప్ అయ్యేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు కలర్స్ ఉన్నాయి. అప్పుడేమో కృష్ణుడు బొగ్గు మసి పూసుకునేవాడు. అమ్మయ్యా, నవ్వావా? ఇలా నవ్వుతూ ఉండు తల్లి, నాకు టెన్షన్ తగ్గుతుంది. ఈరోజు మన పర్ఫార్మెన్స్ ఫంక్షన్కి హైలైట్ అవ్వాలి. అది నీ చేతుల్లోనే ఉంది. అంటే మీరు డాన్స్ వేయరా? మన షోలో కృష్ణుడి పాత్ర తక్కువ కదా, ఎక్కువగా సత్యభామే ప్లే చేయాలి. అలా అని చెప్పి మొత్తం నా మీద నెట్టకండి. అసలు సోనీ, దీపావళిలో క్రాకర్స్ ఏ రేంజ్ లో ఉంటాయి తెలుసా? చాలా చాలా రకాలు ఉంటాయి. సీమటపకాయ, ఆటం బాంబ్, లక్ష్మీ బాంబ్, టైం బాంబ్, 1000 వాలా, 10,000 వాలా, ఇలా చెప్పుకుంటూ పోతే హలో 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 అక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు చెప్పిన ఇవన్నీ ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో, సౌండ్ రీసౌండ్ వచ్చేస్తుంది. అండ్ లిటరల్ గా 1 లైన్ లో చెప్పాలంటే పగిలిపోద్ది. ఏంటది? స్టేజ్ అంతేనా? కాస్కో. ఓకే, ఇన్వైట్ ఇప్పుడు చేద్దాం. రాబోతున్న వ్యక్తి డైనమైట్. రెడీ? ఓకే, లెట్స్ సీ. యా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అప్పో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నానే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే
తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్ళు తాకేస్తూ మెత్తని మత్తుల విద్యుత్తికై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల కొమ్మో. శశి, ఇందాక నా పేరే కదా? చిచ్చుబుడ్డి ఏదో అన్నావు. చిచ్చుబుడ్డి చిచ్చర కాదు ఇది. పిడి ఇది. అమ్మో, మామూలు కాదు. ఆటం బాంబ్. పాపాయ్. అసలు ఎలా పేలింది బాంబ్ ఇక్కడ? My God. చెప్పడం ఏంటి, నాకైతే నిజంగా చింపేసింది అసలు. చింపి ఎగరేస్తే అంతే. ఏరుకోవడానికి వారం పట్టింది, అది మాత్రం గ్యారంటీ. Yes, exactly. నాకేదో ఒక విషయం చెప్పింది, అది మాత్రం గ్యారంటీ. అరే టాలెంట్ టాలెంట్ అనుకుంటున్నాం ఇన్ని రోజులు, ఏంట్రా ఇది డాన్స్ అంటే. Yes. నిజంగా చేసింది. చిన్నప్పటి నుంచి చాలా సార్లు స్టేజ్ ఎర్రగ తీసాం, కుమ్మేసా, దీనిలా ఎవరు చేయలేరు అనుకున్నాం. చిన్నదానం అయిపోయావు, కమ్ హియర్, మంచిగా అలా బ్లెస్సింగ్స్ తీసుకునేవని. సూపర్. అసలు ఒక్కొక్క దానికి ఆ స్టెప్స్, గాజులు అనగానే ఇలా గాజులు. అన్నావు, ఆ పతంగన ఇలా అన్నావు. Curly How? hair, huh? మీతో ద గ్రేట్ డాన్స్ మాస్టర్ పింకీతో మేమిద్దరం కుఫ్లీస్ డాన్సర్స్ Yes. డాన్స్ ఒక చిన్న అవకాశం. ఒక బిట్ కి. Yeah. కెన్ వి ఒకే ఒక్క ఛాన్స్ అనుమతిస్తారా డాలి? చేయాలా? Darling. చేయాలా? ఓకే. కళ్ళు తిప్పింది, ఉంగరాలన్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో, ఓలమ్మో మల్లె పూల కొమ్మో. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తిలకం దిద్దుతావా? ప్లీజ్ గౌతమి. గరి సని సరి గరి గరి సని సరి గమ పమ గమ పద పమ పమ గమ పద ని స ఆ ఆ
కృష్ణ విజయ్, వదిన ఏంటండి అలా చూస్తున్నారు? మీరిద్దరూ రెడీ అయ్యారా? అయిపోయింది, జస్ట్ 5 minutes. త్వరగా రండి, నెక్స్ట్ మీదే. ఓకే. సోనీ, జనరల్ గా అమ్మాయిలు పక్కన ఉంటే అబ్బాయిలు సైలెంట్, డీసెంట్, ఇన్నోసెంట్ గా ఎందుకుంటారు తెలుసా? ఇవన్నీ కాదులే గానీ బెండ్ అయిపోతారు ఆటోమేటిక్. హలో, అంత లేదు, అంత లేదు అక్కడ. అమ్మాయిలు పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అబ్బాయిలు నటిస్తారు. ఓకే, అలా నటిస్తారు. ఒకవేళ అమ్మాయిలు పక్కన లేకపోతే వాళ్ళలోని ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? అంటే ఇంకా తీన్ మారే, ఒక రేంజ్ లో తీన్ మారే. ఎందుకు నేను ఎవరి గురించి చెప్తున్నాను తెలుసా? నాకేం తెలుసు, నువ్వే చెప్పు. ఇందాక రాధతో డాన్స్ చేసినటువంటి మన గురుచరణ్ అండ్ ప్రీతం, వాళ్ళ ఒరిజినాలిటీ బయట పడాలి అంటే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ దట్ దే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ డూ ద థీమ్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, సో రచ్చ రంబోలా హ్యాపెనింగ్. అంతేనా? Yes. ఇన్వైట్ చేద్దాం మరి. యా, వితౌట్ ఫర్దర్ డిలే, ప్రీతం అండ్ గురుచరణ్, వేర్ ఆర్ యు? కమ్ హియర్. మర్ది దావత్ అంటే పర్గు పర్గున బస్తి గొస్తి సుర్రునేదో గట్క ఎస్తే జర్ర గిట్ల గుట్క ఎస్తి గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క బొట్టు పంగు గుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయ నేలా కింద కింద పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వారే వారే సాలా ఒక్క బొట్టు పంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయ నేలా గిరా గిరా తిరిగిపోయ చార్మినారు శాల్బండో గిరా గిరా తిరిగిపోయ చార్మినారు శాల్బండ ఉల్టా సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ జరా మస్తు చేద్దామంటే దిమా ఖరాబ్ అయింది రన్నా ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములడ రాజన్న దీని మత్తుల ముంచేస్తివిరో యాగిరి నరసింహ అరే ఒళ్ళంతా ఎక్కిపోయే దీని మారుతెమ్మ గింత గింత పాల సుక్కకే వల్లు నాది గంతులెట్టే వార వార సాలా ఒక్క బొట్టు పంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయ నేలా ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములడ రాజన్న నీటి సేతు నీకేటన్నా నా నేడ గుడత నీకేటన్నా నా నెట్ట గుంట నీకేటన్నా నా నీటి సేతు నీకేటన్నా సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నా నే డబ్బు కొడితే నీకేటన్నా నే కన్ను కొడితే నీకేటన్నా కొట్టాను పళ్ళు రాల్తాయ్ నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి ఒంటికి ఎన్ని టీకాలున్నాయి నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్క జులాయి అయితే నీకేటన్నాయ్ లాయి లాయి మరో జులాయి
ప్లాస్టర్ వెనక ఏ బొమ్ముందో, ఏ ప్లాస్టర్ వెనక ఏ దెబ్బుందో, ఏ బంతి వెనక ఏ సిక్సర్ ఉందో కొట్టాకే చూడగలవో, ఏ లేబుల్ వెనక ఏ సరుకుందో, ఏ టేబుల్ వెనక ఏ సొరుగుందో, ఏ ముట్టకుండా చెయ్యెట్టకుండా నువ్వు ఎట్ట చెప్పగలవో. తెల్లకుంటే జున్ను కాదు, నల్లకుంటే మన్ను కాదు, మెరిసిపోతే గోల్డ్ కాదు, మాసిపోతే ఓల్డ్ కాదు, బయలుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నా నన్ను మారాటి అంటాను మానేయన్నాయ్. ఉలాయి లాయి మహూ జులాయి, ఉలాయి లాయి మహూ జులాయి. వచ్చిన పని మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నావా? నీకేం చెప్పాను? నువ్వే చూస్తున్నావుగా ఎంతమంది ఉన్నారో. ఎంతమంది ఉన్నా నీ దృష్టి టార్గెట్ పై ఉండాలి. ఛాన్స్ రాగానే బాబుని ఎత్తుకొచ్చేసేయాలి. ఇంతమందిలో ఎలా? నువ్విలా ఎస్కేప్ అవుతావని నేనొచ్చాను. ఎక్స్ట్రా చేయకుండా చెప్పింది చెయ్యి. లేదంటే ఇక్కడ ఫంక్షన్ జరగదు, నీ సినిమా చూస్తారు. నీకేం భయం లేదు, నేను ఇక్కడే ఉంటాను. బయట మనోడు వెహికల్తో రెడీగా ఉన్నాడు. బాబు చేతికి రాగానే లేట్ చేయకుండా వెళ్ళిపోవడమే. వెళ్ళగానే వెంటనే ఫోన్ చేస్తారుగా. ముందు పంజోడు వెళ్ళు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎక్కగాడ నిన్నే నమ్మీతిరా, మేటైన ఎక్కగాడ నిన్నే నమ్మీతిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. కుదిరిందా తిక్క? ఊరికి ఉన్నదాన్ని ఉసుగొల్పావు. ఇప్పుడు చూడు ఏమైందే ఇప్పుడు? వాళ్ళు రెడీ అవుతున్నారంట, 5 minutes లో వస్తున్నారంట. అంతా నీ వల్లే. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే నీకొచ్చిన నేమంతా పోతుంది, నీ కష్టమంతా వృధా అవుతుంది. అంతలేదు. హౌస్ ఫెస్టింగ్ నాట్ ఫెస్టివల్ అంటే శంకర్ దాదాలో చిరంజీవి చెప్పారు కదే, ఇళ్ళగాని పండగ కాదు. లాస్ట్ మినిట్ లో ఏం చేస్తావు? ఏమైనా చేయొచ్చు. వెయిట్ అండ్ సీ. రాముడి భక్తుడితో కృష్ణుడి గెటప్ వేయిస్తున్నావు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నువ్వే గెలుస్తున్నావు. మీరు కృష్ణుడేగా. నా పేరు కృష్ణమ్మ, క్యారెక్టర్ కాదు. ఆ కృష్ణుడు లౌక్యుడు, ఈ కృష్ణుడు లాయరు. తేడా ఏముంది? తేడా చాలా ఉంది. ఆయన దేవుడు, నేను కాదు. ఎందుకు కాదు? నిండు సభలో ద్రౌపదిని రక్షించాడు ఆ కృష్ణుడు. అల్లరిపాలు కావాల్సిన కృష్ణవేణిని కాపాడారు మీరు. కురుక్షేత్రంలో పాండవులను గెలిపించాడు ఆ కృష్ణుడు. కోట్లు నన్ను గెలిపించాడు ఈ కృష్ణుడు. మాటలు బాగానే నేర్చావు.
అసలు నీకు ఒంటి మీద స్పృహ ఉంటుందా? నువ్వెవరువా నీకు గుర్తుంటుందా? నీకు కొడుకు కూడా ఉన్నాడు. నీ వల్ల ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే నేను సహించను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. ఇది నీకు మంచిది, మాకు మంచిది.